ఆ మీటింగు మేము ఉంటామంటే డాక్టర్ గారు కూడాను మేము చాలా చూసాం సార్, మిమ్మల్ని చూడటానికి ఎంతమంది వచ్చారో, ఎన్ని వందల మంది వచ్చారో ఈ పాపులారిటీని అర్థం చేసుకోగలం అన్నారు. కాబట్టి పిల్లలకి కానీ ఎక్కువసేపు నిలబడద్దు, ఎక్కువసేపు కూర్చోవద్దు, వీలంత వరకు రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరేమైనా మాట్లాడవచ్చుకుంటే కొద్దిగా మాట్లాడేసి చేయండి అని చెప్పారు. ఆ ఇచ్చినటువంటి సాధికారంతో ఈరోజు నేను మీ మధ్య నిలబడగలుగుతున్నాను. నిజానికి ఈ 9 నెలల్లో 3 నెలలు నేను అసలు స్పృహలో లేను, కోమాటోస్ కండిషన్లో ఉన్నాను. ఆ సమయంలో జడ్జి గారే నాకు తల్లిలాగా అలా బిడ్డలు సాకుతున్నట్టుగా నిజంగా చేసింది. అంటే నాకు స్పృహ లేదు, ప్రాస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్, వీటన్నిటిని కంట్రోల్ చేయగలుగుతున్నారు కానీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందువల్ల నేను కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. అంటే మామూలుగా ఏమంటారంటే ఇది పునర్జన్మ అంటారు. కానీ నేను మతాన్ని నమ్మను కాబట్టి పునర్జన్మ అనిపించుకోవడం ఇష్టం లేక సావు కోరల నుంచి ఈ సావిత్రి లాక్కొచ్చింది. వీడి పేరు రాధారాణి పెట్టారు. కానీ సోదరులారా, సోదరీమణులారా, ఈ కుల నిర్మూలనం అన్నది 52 సంవత్సరాల నుంచి సాగుతున్న ఉద్యమం. ఇది మంది 26వ సమావేశం ఇవాళ చాలా ఘనంగా జరుగుతుంటే చూస్తే చాలా సంతోషంగా ఉంది. విమలక్క ఉన్నారు, మా సుబ్బరాజు గారు ఉన్నారు, పిఎస్ఆర్ గారు అనాలి, మా సుబ్బరాజు గారు ఉన్నారు, జ్యోత్స్న గారు ఉన్నారు, ఇంకా అందరికంటే కీవరోలు జ్యోతి అండ్ వహీద్. సో ఇంతమంది నాయకులు కార్యకర్తలను సమీకరించి ఈరోజు ఇక్కడ సమావేశం జరపటం ఇది ఆనవాయితీగా జరుగుతున్నప్పటికీను నిండుగా జరిగిన సమావేశంగా నేను దీన్ని భావిస్తాను. చాలా చక్కగా ఏర్పాట్లు కూడా అంటే అనుకున్న టైం కంటే కొంచెం ఆలస్యమైనప్పటికీను బాగుంది, చాలా సంతోషం. ఇక కులాంతర వివాహాలు ఆ రోజుల్లో 52 సంవత్సరాల క్రితం నాగేశ్వర్ గారు, వీరస్వామి గారు, సురమౌళి గారు లాంటి వారు పెట్టినప్పుడు మతం ఇంత ద్రోహం చేస్తుంది కులానికి అనేది వాళ్ళు అవగాహన చేసుకోలేదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మతం ఉండగానే కులం ఉంటుంది. నిజానికి కులం లేకపోతే మతంతో పనే ఉంటుంది. ఏదైనా ఆ చర్చ ఇది వేదిక కాదు. ఇదేంటంటే కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ సమ్మేళనం, చేసుకోవాలనుకుంటున్న వారికి ప్రోత్సాహం, చేసుకున్న వారికి ఆదరవు. ఇందాక మా పిఎస్ఆర్ గారు చెప్పినట్టు మన ఈ వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు అంటే కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ పిల్లలకి 5% రిజర్వేషన్ ఇవ్వాలనేది మనం 2 సంవత్సరాల నుంచి ప్రతిపాదనలు పంపించుకుంటున్నాము. అలాగే ఈ కులాంతర మతాంతర వివాహితుల కోఆపరేటివ్ సొసైటీ లాగా పెట్టి వారికి ఏదైనా ఆధారాలు కల్పించడానికి, జీవనాధారం కల్పించడానికి ఉపయోగపడుతుంది అనేది అప్పుడు ఇచ్చిన ప్రపోజలు. ఇంకోటి ప్రతి జిల్లా కేంద్రంలోనూ రీజనల్ కేంద్రాల్లోనూ షెల్టర్ హోమ్స్ అంటే ప్రొటెక్షన్ హోమ్స్, కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ఈరోజు రక్షణ లేకుండా పోతుంది అనే భయం చాలామందిలో ఉంది. కొంతవరకు వాస్తవం కూడా. మనం ఎన్నో చూసాం, హింసాత్మకమైనటువంటి హననం. కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న జంటలో ఏ ఒక్కరికి అగ్రకులం అనే భావన ఉండి, ఏ ఒక్కరికి మా ఆస్తులు మాకు విలువనిస్తాయి అనుకున్న వాళ్ళు వాళ్ళ అల్లుడు కానీ లేకపోతే కూతురు కానీ చమ్మటానికి కూడా సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సమావేశాలు ఇంకా కొంచెం ఎక్కువగా జరగాలి, చర్చలు పెట్టాలి. పిఎస్ఆర్ గారు, జ్యోతి గారు చెప్పినట్టు మనం ఉద్యమంగా వెళ్ళాలి, కానీ ఇలా కులపరంగాను లేదా
కులాంతర వివాహం చేసుకున్నంత మాత్రానే కులం పోతుంది అనుకోకూడదు. ఇంతకంటే నేను ఎక్కువ డీటెయిల్గా మాట్లాడలేను. దయచేసి నన్ను క్షమిస్తూ మీ అందరి దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి ప్రపోజల్లో మా వహీద్ ముందుంటాడని సంతోషంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇంతకంటే మాకు ఆనందం ఇంకేం కావాలి సార్? ప్లీజ్ కూర్చోండి. ఇంతకంటే ఆనందం మాకు వేరే అనుకోవడానికి వీల్లేదు. ఈ సంఘం అంతా ఈ రూపంగా నిలబడింది అంటే దాంట్లో మీ ఎనలేని కృషి ఉంది.